హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి సిరీస్లో ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్నలు అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి. కంటెంట్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పార్ట్స్ వైజ్గా నేను మీకు వీడియో అనేటువంటిది పొందుపరుస్తాను అనమాట అండి. ఈ వీడియో చూసుకున్నట్లయితే కనుక వన్ లైనర్ క్వశ్చన్ అనమాట అండి. అంటే మీకు మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఎంసీక్యూస్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయను. జస్ట్ వన్ లైనర్లోనే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను అనమాట. దీని ద్వారా చూసుకున్నట్లయితే మీకు తక్కువ టైంలోనే ఎక్కువ మట్టుకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు గ్యాదర్ చేసుకోవడానికి ఈ కంటెంట్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను మీకు ఈ రకంగా కంటెంట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా తెలంగాణ హైకోర్టు స్పెషల్ అయినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పార్ట్ 1 ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ముల్కీ పరిరక్షణ ఉద్యమం ఎప్పుడు జరిగింది? ముల్కీ పరిరక్షణ ఉద్యమం అనేటువంటిది ఎప్పుడు జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక 1952 సంవత్సరంలో ముల్కీ పరిరక్షణ ఉద్యమం అనేటువంటిది జరిగింది అనమాట అండి. మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి నాన్ ముల్కీలను ఏమని పిలిచేవారు? మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి నాన్ ముల్కీలు ఎవరైతే ఉన్నారో వారిని ఏమని పిలిచేవారు అని చూసుకున్నట్లయితే కనుక అఫాకీలు అని పిలిచేవారు అనమాట. మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి నాన్ ముల్కీస్ని చూసుకున్నట్లయితే కనుక వారిని అఫాకీలను పిలిచేవారు అనమాట. రాష్ట్రాల పునర్విభజన సంఘం ఎస్ఆర్సి ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 1954లో హైదరాబాద్లో ఏ నెలల్లో పర్యటించడం జరిగింది? ఎస్ఆర్సి అనేటువంటిది హైదరాబాద్లో దేశమంతటా పర్యటించడం జరిగింది. దేశమంతటా పర్యటించిన టైంలో హైదరాబాద్లో ఏ మంత్లో వీళ్ళు పర్యటించారనేటువంటి క్వశ్చన్ అనమాట. సమాధానం అని చూసుకున్నట్లయితే కనుక జూన్ అండ్ జూలై మంత్స్లో వీరు పర్యటించడం జరిగింది అనమాట అండి. ఎస్ఆర్సికి సంబంధించినటువంటి సభ్యులు హైదరాబాద్లో జూన్ అదే రకంగా జూలై నెలలో పర్యటించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఎస్ఆర్సిలో పేర్కొన్నటువంటి ఒప్పందాలు ఏమిటి అంటే ఎస్ఆర్సిలో చూసుకున్నట్లయితే కనుక రెండు ఇంపార్టెంట్ ఒప్పందాలు అనేటువంటి తెలపడం జరిగిందనమాట. అవి ఏంటిదని మనం చూసుకున్నట్లయితే కనుక ఒకటి వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం, నెక్స్ట్ వచ్చేసి స్కాట్లాండ్ ఒప్పందం అనమాట అండి. శ్రీబాగ్ ఒప్పందం, స్కాట్లాండ్ ఒప్పందం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్ అనేటువంటిది నేను మీకు ఫస్ట్ తెలుపుతాను, అంటే నెక్స్ట్ వీడియోస్లో తెలుపుతాను. అయితే క్వశ్చన్ మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లా మీ క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది ఎప్పుడు జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక 1956 ఫిబ్రవరి 20న జరిగిందనమాట అండి. ఈ పెద్ద మనుషుల ఒప్పందం సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి డేట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. అలాగనే పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు తెలంగాణ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కనుక 4, అలాగనే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక 4 ఉండడం జరిగిందనమాట. వీరితో పాటు చూసుకున్నట్లయితే కనుక ఒకరి సమక్షంలో వీళ్ళు చేయడం జరిగిందనమాట. మొత్తం 9 మందికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది కంపల్సరీ వస్తుందన్నమాట అండి. దీనికి సంబంధించిన ట్రిక్ అనేటువంటిది రేపటి వీడియోలో నేను మీకు పొందుపరుస్తాను అనమాట అండి. మీకు ఆన్ బోర్డ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీనికి సంబంధించిన డీటెయిల్ అనేటువంటిది మీకు తెలుపుతాను అనమాట అండి. మెట్టుకు పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక 1956 ఫిబ్రవరి 20ని జరిగిందనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీ గురించి అంటే స్థానికత గురించి ఎన్నో అంశాల్లో పేర్కొన్నారని మనం చూసుకున్నట్లయితే కనుక స్థానికత గురించి 7వ అంశంలో పేర్కోవడం జరిగిందనమాట అండి. ముల్కీ లేకపోతే స్థానికత గురించి ఎక్కడ పేర్కొన్నారంటే పెద్ద మనుషుల ఒప్పందంలో 7వ అంశంలో పేర్కొనడం జరిగిందనమాట. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఎన్నేళ్ల తర్వాత సమీక్షించాలి? తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఎన్నేళ్ల తర్వాత సమీక్షించాలని మనం చూసుకున్నట్లయితే కనుక సమాధానం వచ్చేసి 10 ఏళ్ల తర్వాత. అంటే తెలంగాణ ప్రాంతీయ సమితి అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత, తెలంగాణ రీజియనల్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత 10 ఏళ్ల తర్వాత దీనికి సంబంధించినటువంటి సమీక్ష అనేటువంటి చేయాలన్నమాట అండి. సమీక్ష చేసిన తరువాత దీన్ని కొనసాగించాలా లేదనేటువంటిది అప్పుడు నిర్ణయం తీసుకుంటారనమాట. అయితే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ టీఆర్సీ ఎన్నేళ్ల తర్వాత సమీక్షించాలని చూసుకున్నట్లయితే 10 ఏళ్ల తర్వాత అన్నది. అయితే ఇది ఏమట్టుకు జరగలేదన్నమాట అండి. ఇదైతే మీరు పాయింట్కి అయితే బిట్గా అయితే గుర్తుపెట్టుకోండి. పెద్ద మనుషుల ఒప్పందానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ఏమని ప్రవేశపెట్టారు? ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఏమని ప్రవేశపెట్టారంటే నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అనేటువంటి పేరుతోటి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాన్ని బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అనేటువంటిది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతీయ కమిటీ తొలి చైర్మన్
అలాగనే తొలి డిప్యూటీ చైర్మన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు వస్తున్నటువంటి క్వశ్చన్ అనమాట అండి. ఎక్కువసార్లు వస్తున్నటువంటి క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్గా ఉందన్నమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పడిన తర్వాత తొలి చైర్మన్ ఫస్ట్ చైర్మన్ ఎవరని అడుగుతారు, లేకపోతే ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరని అడుగుతారనమాట. సో సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ చైర్మన్ వచ్చేసి అచ్యుతారెడ్డి గారు అనమాట అండి. అచ్యుతారెడ్డి గారు కె అచ్యుతారెడ్డి గారు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ముస్బా బేగం గారు చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించడం జరిగింది అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిప్యూటీ చైర్మన్ అనేటువంటి వారు ముస్లిం కమ్యూనిటీ నుంచి రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మీరు కొంచెం ఇప్పుడు ఎంఐఎం వారి పాత్ర ఎట్లా ఉందో సో అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నార్మల్ చైర్మన్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక నార్మల్ తెలుగు అతను, నెక్స్ట్ డిప్యూటీ చైర్మన్ చూసుకున్నట్లయితే కనుక ముస్లిం అమ్మ. ఇట్లా గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇట్లా ట్రిక్స్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏ ఆసుపత్రికి గ్రాంట్ అనేటువంటిది మంజూరు చేసిందని చూసుకున్నట్లయితే కనుక అమీర్పేటలో ఉన్నటువంటి ప్రకృతి చికిత్సాలయం ఏదైతే ఉందో అమీర్పేటలో ఉన్నటువంటి ప్రకృతి చికిత్సాలయానికి తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేటువంటిది గ్రాంట్ మంజూరు చేసింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. గ్రాంట్ అనేటువంటిది మంజూరు చేసింది అమీర్పేటలో ఉన్నటువంటి ప్రకృతి చికిత్సాలయానికి గ్రాంట్ అనేటువంటిది మంజూరు చేసింది అనమాట అండి. అలాగనే ఏ సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటు చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక 1958లో 1954లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది జరిగినా కానీ 1958లో ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ 1952లో జరిగినటువంటి గైర్ ముల్కీ ఉద్యమం ఏదైతే ఉందో మొదట ఎక్కడ జరిగింది, గైర్ ముల్కీ ఉద్యమం 1952లో జరిగినటువంటి గైర్ ముల్కీ ఉద్యమం అనేటువంటిది ఎక్కడ జరిగిందంటే వరంగల్లో జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇది పార్ట్ 1 సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో అనమాట అండి. ఇట్లాంటి వీడియోస్ అనేటువంటిది మీకు వన్ లైనర్ క్వశ్చన్స్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను. తద్వారా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా బై హార్ట్ చేసుకుని వెళ్ళిపోయడానికి ఇది మీకు అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి క్వశ్చన్స్ చూసుకున్నా కానీ మీకు సరిపోతుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోస్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు తప్పకుండా లైక్ అనేటువంటి చేయండి. అదే రకంగా మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ తప్పనిసరిగా కామెంట్ అనేటువంటి చేయండి. దాన్ని నేను మీకు రిప్లై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.